హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాన్షీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకునే స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. మొక్కజొన్న కంకులు ఉన్నట్లయితే ఈ 3 రకాల రెసిపీస్ని చేసి చూపించబోతున్నాను. అవేంటంటే మక్క బజ్జీలు, మక్క వడలు, అలాగే మక్కల ఫ్రై అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీస్ని చూపించబోతున్నాను కాబట్టి మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో మక్క వడల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు ముందే వస్తుంది. పక్కన ఉన్న బెల్ని కూడా తప్పకుండా క్లిక్ చేయండి. ఇక లేట్ ఎందుకు, మక్క వడల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మక్క వడల ప్రిపరేషన్ కోసం మనం 3 వరకు మక్క కంకుల్ని తీసుకున్నాను. నేను ఇక్కడ లేత మక్కల్ని తీసుకున్నానండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ మక్కల్ని తీసుకోవచ్చు. లేత మక్కల్ని తీసుకున్నట్లయితే మీరు మిక్సీ పట్టేటప్పుడు వాటర్ అనేవి అసలు యాడ్ చేయకుండా పట్టేసుకోవాలి. మీ దగ్గర ముదిరిన మక్కలు ఉన్నట్లయితే వాటిని మనం ఒలిచేసుకొని ఒక 2 hours పాటు వాటర్లో నానబెట్టేసుకొని తర్వాత మిక్సీ పట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఈ విధంగా నేను 3 మక్కల్ని తీసుకొని ఆల్రెడీ ముందే ఒలిచేసుకొని పెట్టేసుకున్నానండి. ఈ విధంగా ఒలిచేసుకున్న మక్కల్ని మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. ఒకేసారి మక్కల్ని మిక్సర్ జార్లోకి మొత్తం వేయకుండా కొన్నిగా వేసుకుంటూ పట్టేసుకోవాలి. ఈ విధంగా మక్కల్ని మిక్సర్ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 4 పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోకి 1 tablespoon వరకు జీలకర్ర, అలాగే 4 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఈ విధంగా పైన పొట్టు తీసేసి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 tablespoon వరకు సాల్ట్ని వేస్తున్నాను. ఇలా మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. బరకగా పట్టేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగానే పట్టుకుంటే మక్క వడలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. మనం తీసుకున్న మక్కలు లేతగా ఉన్నాయి కాబట్టి వాటర్ అనేవి అసలు యాడ్ చేయకుండా మిక్సీ పట్టేసుకున్నాను. మీరు కనుక ముదిరిన మక్కలు అయితే లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మీకు కనుక ఈ మక్క పిండి అనేది మెత్తగా అయ్యింది అని అనిపిస్తే ఇందులోకి 1 tablespoon వరకు శనగపిండి, అలాగే బియ్యపిండిని 1 tablespoon వరకు వేసుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకోవాలి. పిండిని మరి కాస్త ఎక్కువగా వేశారంటే ఈ మక్క వడ లాంటివి టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి చూసుకొని మరి అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇందులోకి మనం మిక్సర్ జార్లో ఉన్న పిండిని ఈ బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. 1 రెమ్మ వరకు కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని కడిగి వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఇలా కొద్దిగా పిండి ముద్దను తీసుకుంటూ ఇలా టీ స్టెయినర్ పైన వడల్లాగా చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా చేశారంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కనుక చేతి పైన చేయాలి అని అనుకుంటే చేసేసుకోవచ్చు. చేయడం రాని వారైతే ఈ విధంగా టీ స్టెయినర్ పైన లేదంటే పాలిథిన్ కవర్ ఉంటుంది కదండి, దానిపైన లైట్గా ఆయిల్ని అప్లై చేస్తూ సేమ్ పిండి ముద్ద పెట్టేసుకొని నేను చూపించిన విధంగా హోల్డ్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్లో పట్టే విధంగా మక్క వడల్ని వేసేసుకోవాలి. మంటని హైలో పెట్టి కనుక ఫ్రై చేశారంటే పైన క్రిస్పీగా అవుతాయి, లోపల మాత్రం ఉడకవు. కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి వేసిన వెంటనే టర్న్ చేసుకోకూడదు. అలా టర్న్ చేశారంటే విరిగిపోతాయి. కాబట్టి ఈ విధంగా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాతని మరొక పక్కకు టర్న్ చేసుకోవాలి. మంటని కనుక మీడియంలో పెట్టి ఫ్రై చేశారంటే ఓకే, లేదంటే హైలో పెడితే మాడిపోతాయి. మీ సిమ్లో పెట్టారంటే ఫ్రై అవ్వడానికి టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. కాబట్టి మీరు ఆయిల్లో పట్టే విధంగా వేస్తూ ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అటు ఇటు టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అవ్వడమే కాదండి, క్రిస్పీగా అవుతాయి. ఇలా క్రిస్పీగా అయ్యాయంటే మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. టిష్యూ ఉన్న పేపర్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది.
కాబట్టి ఇలా టిష్యూ ఉన్న పేపర్లోకి వేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతా పిండిని కూడా వడల్లాగా చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మిక్సీ పట్టే దగ్గర మాత్రమే చూసుకోవాలండి. మిగతా ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది. కాబట్టి మిక్సీ పట్టేటప్పుడు వాటర్ యాడ్ చేయకూడదు. అలాగే లూజ్ అయినా కూడా మనం శనగపిండి అలాగే రైస్లోని వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చేస్తేనే వడలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదండి, ఈ విధంగా నేను తీసుకున్న పిండికి ఒక 20 వరకు వచ్చాయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకున్నాం కదా, ఇది చికెన్ సూప్తో అయినా మటన్ సూప్తో అయినా డైరెక్ట్గా అలాగే తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. దీనిపైన సన్నగా కట్ చేసిన కొత్తిమీర, లెమన్ అలాగే ఆనియన్తో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి కాదండి, పెద్దవారికి కూడా అందరికీ నచ్చేస్తాయి. చలికాలం కదండి, వేడివేడిగా ఏదైనా తినాలి అని అనిపించినప్పుడు ఇక లేట్ చేయకుండా ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి వడల్ని ప్రిపేర్ చేసుకోండి. మక్క వడల్ని చాలా సింపుల్గా చూపించాను కదా, మక్క బజ్జీలు కూడా చాలా సింపుల్గా చూపిస్తాను. మక్క వడల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మక్క బజ్జీలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇవి కూడా క్రిస్పీగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక లేట్ ఎందుకు, మనం మక్క బజ్జీలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. మక్క కంకుల నుంచి ఈ విధంగా మక్క గింజల్ని సపరేట్ చేసేసుకోవాలి. మీకు ఎక్కువ కావాలంటే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ డబల్ చేసుకుంటే ఎక్కువ చేసేసుకోవచ్చు. ఇక్కడ 1.5 కప్ వరకు మక్క గింజల్ని తీసుకోవాలి. మిక్సర్ జార్లోకి, పెద్ద మిక్సర్ జార్ తీసుకున్నాను కాబట్టి 1.5 కప్ వరకు మిక్సర్ జార్లోకి వేసేసుకున్నాను. పచ్చిమిర్చి ముక్కల్ని ఇక్కడ కట్ చేసుకొని వేసుకోవాలి. 7 to 8 వరకు తీసుకోండి. ఈ విధంగా వేసేసుకోవాలి. అలాగే కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేశాను. మీరు టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. అలాగే ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. వాటర్ అనేటివి అస్సలు యాడ్ చేయకుండా మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా బరకగా పట్టేసుకోవాలండి. ఇలా పట్టేసుకున్న దాన్ని బౌల్లోకి తీసేసుకోవాలి. మీ దగ్గర ముదిరిన మక్కలు ఉన్నట్లయితే వాటిని కొద్దిసేపు నానబెట్టి వాటర్లో తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా లేతగా ఉన్నట్లయితే డైరెక్ట్గా పట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అది ఇప్పుడు బౌల్లోకి వేసేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా బజ్జీలాగా వేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా పిండిని తీస్తూ ఈ విధంగా వేసుకోవాలి. ఒకదానిపై ఒకటి వేయకుండా మొత్తం ఆయిల్లో పట్టే విధంగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మరొక పక్కకి టర్న్ చేసుకొని రెండు వైపులా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని హైలో పెట్టారంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండిపోతాయి. కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకోవడానికి టైం ఎక్కువగా పట్టదండి. చూసారు కదండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయింది అంటే మన టిష్యూ ఉన్న పేపర్లోకైనా లేదంటే ప్లేట్లోకైనా వేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఇలా బజ్జీలాగా వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే మక్క బజ్జీలు అనేటివి రెడీ అయినట్టే. వీటిని మనం వేడివేడిగా తిని చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. టీ టైం స్నాక్స్కి అయినా లేదంటే పిల్లల బాక్స్లోకైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా కార్న్ ఫ్రై అనేది అందరికీ తెలిసే ఉండొచ్చు. తెలియని వారి కోసం చేస్తున్నాను. కార్న్ ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. వేడివేడిగా తిన్నారంటే చాలా బాగుంటుంది. పిల్లలకైతే తెగ నచ్చేస్తుంది. ఈ కార్న్ ఫ్రై అనేది చాలా అంటే చాలా ఇష్టంగా తినాలంటే నా వీడియోకి తప్పకుండా చూసి ట్రై చేయాల్సిందే. తక్కువ ఇంగ్రీడియంట్స్తోని మక్కల ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. నేను నార్మల్ కార్న్స్తో చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా మక్కల్ని తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక మక్కను తీసుకొని ఈ విధంగా ఆయిల్ చేసుకున్నాను. 1 కప్పు వరకు తీసుకుంటున్నాను. మీకు కనుక ఎక్కువ కావాలంటే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ డబల్ చేసుకుంటే ఎక్కువగా చేసేసుకోవచ్చు.
ఈ విధంగా ఒలుచుకున్న మక్కల్ని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి మనం 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మక్కల్ని ఒలుచుకున్నాం కదండి, వాటిని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ అనేది జస్ట్ ఒక 4 మినిట్స్లోనే తయారు చేసుకోవచ్చండి. ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏం పట్టకుండా జస్ట్ అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మక్క కంకులు ఉన్నట్లయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కలర్ చేంజ్ అయ్యాయంటే మనం ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, ధనియా పౌడర్ని వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మరొక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పైన లెమన్ లేదంటే ఆనియన్తో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. అంతే అండి, చాలా సింపుల్గా మక్కల ఫ్రై అనేది రెడీ అయినట్టే. ఇది వర్షం పడుతున్నప్పుడు లేదంటే చల్లగా ఉన్నప్పుడు ఏదైనా తినాలి అనిపించినప్పుడు పిల్లలకి స్నాక్ బాక్స్లోకైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినే రెసిపీ అండి. మక్క కంకులు ఉన్నట్లయితే ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, మక్క వడలు అలాగే మక్క బజ్జీలు, మక్కల ఫ్రైని ఈ విధంగా ప్రిపేర్ చేశాను. చాలా సింపుల్ అండి, జస్ట్ ఒక 15 మినిట్స్లోనే ఈ 3 రకాల రెసిపీస్ని చేసేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మక్క కంకులు ఉన్నట్లయితే నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇవే కాదండి, మరిన్ని స్నాక్ రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ప్రెస్ చేసి చూసేయండి. మా ఛానల్ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.